హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. టుడే మనం కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. అంటే దాని మీద మనం ప్రోగ్రామింగ్ చేసాం కాబట్టి బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ అవర్ ఆన్వాయిది హెలో వరల్డ్ కూడా రాసినాం. టుడే సెషన్ ఏంటంటే వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ బాడ్మాస్ రూల్ ఎలా అప్లై చేస్తారు, అండ్ బాడ్మాస్ రూల్ అంటే ఏంటని చూద్దాం ఈరోజు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఏంటంటే లైక్ కంటైనర్స్ అనమాట. మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. వేరియబుల్స్ ఏం చేస్తాయంటే, అంటే వేరియబుల్స్ మనం కంటైనర్స్ కూడా అంటాం. అవి ఏం చేస్తాయంటే డేటాని హోల్డ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు కంటైనర్స్ ఎలాగ పర్టికులర్ ఐటమ్ని ఎలా హోల్డ్ చేస్తుందో అలాగే ఈ వేరియబుల్స్ అనేవి కూడా ఒక ప్రాపర్ డేటాని హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే హోల్డ్ చేసుకుని కూర్చుంటుంది అనమాట. లాస్ట్ టైం చెప్పినాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ ఉంది, ఏ అనే ఒక వేరియబుల్, దానికి ఒక 10 అనే నంబర్ అనేది అంటే డేటా అనేది దీనికి అసైన్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు 10 ఇప్పుడు రిప్రజెంట్ ఏం చేస్తుంది, ఏ రిప్రజెంట్ చేస్తుంది అనమాట 10ని. ఇప్పుడు మనం ఏమైనా ఆపరేషన్ యూస్ చేయాలంటే మనం 10 అని యూస్ చేయాల్సిన పని లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ 10 మనం ఏ అని యూస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ ఏం చేస్తుందంటే 10ని హోల్డ్ చేస్తుంది అనమాట. 10 అనే ఒక డేటాని హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తామంటే, ఈ వాల్యూస్ ఉన్నాయి చూసారా, ఈ వాల్యూస్ చేంజబుల్. ఇలాగా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 అని రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ ప్లేస్లో ఏమైనా వర్డ్ కావాలనుకున్నాం, వర్డ్ అని చెప్పి సంథింగ్ స్ట్రింగ్ అనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఇప్పుడు నేను ఈ వేరియబుల్ అనేది హోల్డ్ చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ 10. ఇప్పుడు 10 అనేది మనం తీసేసాం. 10 తీసేసి వరల్డ్ అనేది ఒక రాసినాం, ఒక స్ట్రింగ్లో రాసినాం. స్ట్రింగ్ అంటే కూడా నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు డేటా టైప్స్ వస్తున్నాయి కదా, డేటా టైప్స్లో మీరు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను అనమాట. వాట్ ఆర్ ద డేటా టైప్స్ అనేది. ఇప్పుడు ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది ఇప్పుడు ఏ ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంది. ఏ ఒక వేరియబుల్లో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ అందులో స్టోర్ అయి ఉంది. ఇప్పుడు మనం ప్రింట్ ఏ అన్నాం అనుకోండి, మనకి వరల్డ్ అనేది వస్తుంది అనమాట. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ప్రింట్ ఏ. ప్రజెంట్ నేను 10 ఏ అని వేరియబుల్లో 10 అనే డేటాని హోల్డ్ చేశాను నేను. ఇప్పుడు మనం ప్రింట్ ఏ అని చేయగానే మనకి 10 అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను 10 తీసేస్తాను. నేను 10 తీసేసి దాని ప్లేస్లో నేను వరల్డ్ అని రాస్తాను. వరల్డ్ అని రాస్తే మనకి అవుట్పుట్ వరల్డ్ అని రావాలి. చూసారా, ఇప్పుడు ఏం జరిగింది, ఏ అనే ఒక వేరియబుల్ సమ్ డేటా, అంటే దీన్ని అసైనింగ్ ఆపరేటర్ అనమాట. ఈక్వల్ టు సింగిల్ ఈక్వల్ టు ఉంది చూసారా, దాన్ని అసైనింగ్ ఆపరేటర్ అంటారు అనమాట. అంటే మనం ఏ అనే దాన్ని వరల్డ్ అనే దానికి అసైన్ చేస్తున్నాం, అంటే దాంట్లో పెడుతున్నాం అన్న దానికి అది కమ్యూనికేటర్ లాగా అనమాట. మనం అసైన్ చేస్తాం అనమాట, అసైనింగ్ ఆపరేటర్ అంటారు అనమాట. ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఏ అనే వేరియబుల్లో వరల్డ్ అనే స్ట్రింగ్ అనేది డేటా అనేది స్టోర్ అయి ఉందన్నమాట. అంటే మనకు వేరియబుల్స్ ఏంటంటే, వేరియబుల్స్ అనేవి ఎనీ డేటా టైప్, ఏదైనా సరే డేటా అయితే చాలు, దాన్ని హోల్డ్ చేసేదాన్ని వేరియబుల్స్ అంటారనమాట. దాన్ని ఈజ్ ఈక్వల్ టు అన్న దాంతో అసైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ప్రతి వాల్యూకి ఒక డేటా టైప్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, 10 ఉంది, ఇది నంబర్. మనం జనరల్గా చెప్పుకుందాం. 10.5 అని ఉంది, ఇది కూడా మన నంబర్ అనే అంటాం. స్లిమ్ అని ఉంది, ఇది ఒక వర్డ్ మన భాషలో. ఓకే, ఇవి ఈ రెండు కామన్, మనం నంబర్ అనే చెప్తాం. బట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి దీనికి ఒక డేటా టైప్ ఉంటుంది, దీనికి ఒక డేటా టైప్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ డెసిమల్ లేదనుకోండి, దాన్ని ఇంటీజర్ అంటాం అనమాట. ఏమంటాం, ఇంటీజర్. మన షార్ట్ ఫామ్లో ఇంట్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు మనకి డెసిమల్ ఉందనుకోండి, డెసిమల్ ఉంటే దాన్ని ఫ్లోట్ అంటాం అనమాట. ఫ్లోట్ వాల్యూస్ అంటాం వాటిని. వాటికి డాట్స్ ఉంటాయి, అంటే డెసిమల్స్ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ స్లిమ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది కదా, అంటే స్లిమ్ అనే ఒక వర్డ్ ఉంది కదా, దీన్ని స్ట్రింగ్ అంటారు అనమాట. యాక్చువల్లీ మనం ఏదైనా సరే ఎనీథింగ్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ కోడ్స్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు వీటిని స్ట్రింగ్ అంటారు అనమాట.
నెక్స్ట్ అదే నెక్స్ట్ డేటా టైప్స్‌కి వెళ్దాం. ప్రెజెంట్ వేరియబుల్స్ అంటే ఏంటి మీకు తెలిసింది కదా! ఏదైనా ఒక డేటాని హోల్డ్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్నే వేరియబుల్ అంటాం. ఎనీథింగ్ బట్ ఏంటంటే, మనం దేనైనా అసైన్ చేసేటప్పుడు దానికంటూ ఒక అర్థం ఉండేటట్టు, అంటే ఏదో మీనింగ్ ఉండేటట్టు రాసుకుంటే మనకైనా సరే కొంచెం ఈజీగా అర్థమవుతదనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఎర్రర్ వస్తే అది ఎక్కడొచ్చింది, ఎందుకొచ్చిందని మీకైనా సరే అర్థమవుతది. నెక్స్ట్ డేటా టైప్స్ అంటే కనుక్కుందాం అనుకున్నాం కదా! డేటా టైప్స్ ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకోండి. అక్కడ మనం స్పెసిఫిక్‌గా సమ్ డేటా టైప్స్‌నే యూజ్ చేయమంటారనమాట. సమ్ డేటా టైప్స్‌ని యూజ్ చేయమంటే మనకి అవే యూజ్ చేయాలి. ఇక్కడ మనం ప్రెజెంట్ ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఏంటంటే స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్, ఫ్లోట్. మనం స్ట్రింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రింగ్ అంటే ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఈస్ ఎన్‌క్లోజ్డ్ ఇన్ కొటేషన్ మార్క్స్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ అనమాట. ఏదైనా సరే స్ట్రింగ్ లోపల రాస్తే మనం దాన్ని స్ట్రింగ్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేమ్ స్ట్రింగ్ ఇచ్చాను చూడండి. డబుల్ కోట్స్. డబుల్ కోట్స్ మధ్యన మనం ఏం రాసినా సరే దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేస్తుందనమాట. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుంది. మనం అందులో ఏం రాస్తే అదే యాజ్ ఇట్ ఈస్‌గా వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే, మనం దేన్నైతే ప్రింట్ చేద్దాం అనుకున్నామో దాని పేరు మాత్రమే మనం ప్రింట్ లోపల ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏ అని ఇచ్చానని చెప్పేసి ఏ అని ఇవ్వాలని కాదు. మీరక్కడ ఏమని ఇస్తే మనం దేనికైతే అసైన్ చేస్తున్నామో, నేను నేమ్ అనే ఒక వేరియబుల్‌కి ఖాళీ అన్న ఒక డేటాని స్టోర్ చేయమని చెప్పేసి అసైన్ చేస్తున్నాననమాట. ఇప్పుడు నేమ్‌లో ఏముంది మనకి ఖాళీ అనే ఒక డేటా ఉందనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా, డైరెక్ట్ ఖాళీ అని ప్రింట్ ఖాళీ అనకుండా నేను ప్రింట్ నేమ్ అంటున్నాను. అంటే నేమ్‌లో ఖాళీ అనే వర్డ్ ఉంది. దాన్ని ప్రింట్ చేయని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను రన్ చేసిన ఖాళీ అని వచ్చింది. ఇంకో మీకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎటువంటి ఎడిషన్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో ఎడిషన్ చేసామనుకోండి. మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? మనకు బేసికల్‌గా అవుట్‌పుట్ ఏం రావాలి? 3 రావాలి. బట్ మనం ఎన్‌క్లోజ్డ్ కొటేషన్స్‌లో ఇస్తున్నాం కాబట్టి, కొటేషన్స్‌లో మనం ఏదైతే ఇస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వడం స్ట్రింగ్ యొక్క లక్షణం. సో, మనం అందులో ఏమి ఇచ్చాం 2+1 అని ఇచ్చాం కాబట్టి 2+1 అనే ఇస్తుంది. ఇది స్ట్రింగ్ అంటే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్. ఇంటీజర్ ఏంటంటే నంబర్స్ వితౌట్ డెసిమల్స్. ఎటువంటి పాయింట్స్ లేకుండా ఉండే నంబర్‌ని ఇంటీజర్ అంటామన్నమాట. ఇప్పుడు 3 అని ఉంది. 3 ఒక ఇంటీజర్, 4 ఒక ఇంటీజర్, 6 ఒక ఇంటీజర్, 10 ఒక ఇంటీజర్, 20 ఒక ఇంటీజర్. అలాగా ఎటువంటి డెసిమల్స్ లేకుండా మనకు ఉండే నంబర్స్‌నే ఇంటీజర్ అంటామన్నమాట. ఇప్పుడు నేను 3 అని ఇచ్చిన. రన్ చేస్తే 3. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడ ఎడిషన్ చేద్దాం. 3+1 అని చేశా. ప్రెజెంట్ ఏంటి, ఇప్పుడు 3+1 అనేది అదొక ఆపరేషన్ అనమాట. ఇది ఒక ఆపరేషన్. అంటే నేను ఒక ఆపరేషన్ జరిపాను. 3+1 యొక్క కాలిక్యులేషన్ చెయ్యి అని చెప్పేసి, దాని ఆన్సర్ నేమ్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయమని చెప్పేసి చెప్పిన. ఇప్పుడు ఏం జరుగుతది? ఇప్పుడు 3+1 అనే ఒక వాల్యూ అనేది, రిజల్ట్ అనేది నేమ్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అవుతుందనమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తదంటే 4 వస్తది. ఎందుకు? ఇక్కడ మనం స్ట్రింగ్స్‌లో పెట్టలేదు. స్ట్రింగ్స్‌లో పెడితే ఏమవుతది? స్ట్రింగ్స్‌లో పెడితే మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ఇస్తుంది. బట్ మనం స్ట్రింగ్స్ ఇవ్వకుండా ఇంటీజర్స్‌ని ఎడిషన్ చేసాం. అర్థమవుతుందా? మనకి పైథాన్‌లో ఆహ్, ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షన్ ఉంటదనమాట. ఇన్‌బిల్ట్ డేటా టైప్ అంటారు దాన్ని. ఏమంటారంటే టైప్ ఆఫ్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉంటదనమాట. టైప్ ఆఫ్ నేమ్. అంటే ఇదేం చేస్తదంటే, ఇప్పుడు మనం ఇచ్చిన వేరియబుల్, అంటే ఆ వేరియబుల్‌లో ఉండే డేటా ఎటువంటి డేటా టైప్ అని కనుక్కోవాలనుకోండి. మనం టైప్ ఆఫ్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వల్ల మనకి ఎటువంటి డేటా టైప్ అనేది తెలుస్తది. ఇప్పుడు మనం ఇది ఇంటీజర్ అని చెప్పిన. ఇప్పుడు మనకి ఇదేమి ఇస్తదంటే ఇంట్ అని ఇస్తదనమాట. దీనికి షార్ట్‌కట్ ఫార్మ్ ఇంట్ అని ఇస్తది. క్లాస్ ఇంట్. చూసినారా? ఇప్పుడు ఇందాక మనం స్ట్రింగ్ ఇచ్చినాం. స్ట్రింగ్ అంటే ఎలాగా? కోట్స్‌లో పెట్టేసి దాంట్లో మనం ఏది ఇచ్చినా సరే, అది ఏ ఇచ్చినా సరే మనకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తది. ఇక్కడ మనం 2 లైన్స్ రాసాం. ఫస్ట్ అది ప్రింట్ నేమ్. ఇదేం చేస్తదంటే, మనం అడిగిన దానికి అవుట్‌పుట్ ఇస్తుంది. నెక్స్ట్ ఇదేం చేస్తదంటే, ఇప్పుడు ఈ నేమ్ అనే వేరియబుల్‌లో ఎటువంటి డేటా టైప్ స్టోర్ అయ్యి ఉన్న దాని గురించి మనకి ఇస్తదనమాట. మనకి ఇక్కడ అవుట్‌పుట్ తెలుస్తది. ఫస్ట్ దాంట్లో మనకి
యాజ్ ఇట్ ఈస్ అంటే మనం ఏం అడిగాం అది ఏం ప్రింట్ చేసింది అన్నది ఫస్ట్ లైన్‌లో ఉంది. సెకండ్ లైన్ ఉంది ఎటువంటి డేటా టైప్ అనేది ఆ వేరియబుల్ స్టోర్ చేసి ఉందనేదని మనకు తెలుస్తదనమాట. స్ట్రింగ్ యొక్క షార్ట్ ఫార్మ్ ఎస్‌టిఆర్ అన్నమాట. ఇప్పుడు జాక్ అనేది ప్రింట్ అయింది. ఎస్‌టిఆర్ అని దానికి డేటా టైప్ ప్రింట్ అయిందనమాట. అర్థమైందా? నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే ఫ్లోట్. ఫ్లోట్ అంటే ఏం చెప్పినాను? డెసిమల్. ఎనీథింగ్ విత్ డెసిమల్. ఇప్పుడు 3 అని చెప్పిన 3 ఇది ఒక ఇంటిజర్. 3.2 లేదా 3.4 అనే ఒక డెసిమల్ యాడ్ చేసిన. ఇప్పుడు డెసిమల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? దీని డేటా టైప్ మారిపోతుందనమాట. అంటే మనం కొన్ని సార్లు ఈ పాయింట్స్‌తో హ్యాండిల్ చేయాల్సి వస్తది డేటాని. అటువంటి టైంలో మనం ఫ్లోట్స్ యూజ్ చేస్తాం అనమాట. సమ్‌టైమ్స్ మనకి ఇప్పుడు ఎక్కడైనా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డీమార్ట్స్‌కి వెళ్ళినప్పుడు మనకి డైరెక్ట్‌గా మనకి రౌండ్ ఫిగరే పడదు కదా! చేంజెస్ పడతాయి. అంటే 1500.30 పైసా 200.40 పైసా ఇలా పడుతుంది కదా! అలా మనకి ఎప్పుడైనా సరే డెసిమల్స్‌లో కూడా పడుతుందనమాట. ఆ డెసిమల్స్‌లో హ్యాండిల్ చేయాలంటే అప్పుడు మనం ఫ్లోట్ డేటా టైపే యూజ్ చేయాలి. అలా వచ్చినప్పుడు ఫ్లోట్ 3.4 దీని యొక్క డేటా టైప్ ఏంటి మనకి ఫ్లోట్ అన్నమాట. అర్థమైందా డిఫరెన్స్? ఇంటీజర్‌కి, ఫ్లోట్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటీజర్ ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నంబర్. నెక్స్ట్ ఫ్లోట్ వచ్చేసి అది ఒక డెసిమల్ నంబర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం అన్నదే ఇంపార్టెంట్. మనకు అకార్డింగ్ టు క్వెషన్ మాత్రమే మనం ప్రొసీజర్‌ని చేసుకుంటాం. ఇన్ కేస్ వాడు ఇంటీజర్‌తో మనకి వర్క్ చేయమన్నాడంటే ఇంటీజర్‌తోనే క్వెషన్ వర్క్ చేస్తాం. లేదు ఫ్లోట్ వాల్యూతో మనం వర్క్ చేయమంటే ఫ్లోట్ వాల్యూతో మనం వర్క్ చేస్తాం. అర్థమవుతుందా? ఇంకా నెక్స్ట్ ఫైనల్‌గా ఏంటంటే ఫైనల్ డేటా టైప్ వచ్చేసి బూలియన్. బూలియన్ అంటే ఏంటంటే బేసికల్‌గా దీనికి రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి మనకి. రెండే స్టేట్మెంట్స్. ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్. మనకి రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి బూలియన్ అంటే. అంటే ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మోస్ట్‌లీ కండిషన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో అటువంటి టైంలో మన ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2 అన్నాం. బి ఈక్వల్ టు 3 అన్నాం. ఇది సింగిల్ ఈక్వల్ టు ఓకే అసైన్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటానంటే సి అనే కొత్త వేరియబుల్ తీసుకున్నాను నేను. కొత్త వేరియబుల్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏ డబల్ ఈక్వల్స్ టు అంటే మనం ఇక్కడ ఈ డబల్ ఈక్వల్స్ టు దేనికి యూస్ చేస్తామంటే కంపేరింగ్ ఆపరేటర్ అంటారు అనమాట. అది నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మీకు తెలుస్తుంది, నేను చెప్తాను. ఏ ఈక్వల్స్ టు బి అంటే ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఏ ఈక్వల్స్ టు 2 అంటే 2 డబుల్ ఈక్వల్స్ టు 3 మనకి ఎలా కనబడాలంటే ఇది 2 డబుల్ ఈక్వల్స్ టు 3. ఇప్పుడు 2 అనేది 3యా? కాదు కదా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏం ఇవ్వాలి? ఫాల్స్ అని ఇవ్వాలి. అది ఇస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ డబుల్ ఈక్వల్స్ టు బి. దానికి దీనికి మధ్య డిఫరెన్స్ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ మనం అసైన్ చేస్తున్నాం, సింగిల్ ఈక్వల్ టు అసైనింగ్ అండ్ డబుల్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నాం? కంపేరింగ్ చేస్తున్నాం. అర్థమైందా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రింట్ సి. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఇది ఫాల్స్ ఇవ్వాలి. ఎందుకు? ఏలో స్టోర్ అయిన వాల్యూ బిలో స్టోర్ అయిన వాల్యూ సేమా? కాదు కదా. ఇప్పుడు అదే మనకి ఆన్సర్ ఇవ్వాలి, ఫాల్స్. ఇన్ కేస్ నేను చేంజ్ చేస్తాను, నేను బిలో 2 పెట్టాను. నేను బిలో 2 పెడితే ఇప్పుడు ఏంటి? ఏలో స్టోర్ అయిన వాల్యూ బిలో స్టోర్ అయిన వాల్యూ సేమే కదా. ట్రూ రావాలి ఇప్పుడు ఇది. ఓకే, ఇది మనం బేసికల్గా తెలుసుకోవాల్సిన డేటా టైప్స్ ఏంటవి? స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ బూలియన్. ఇదంతా కలిపి నేను ఒక సింగిల్ ఆపరేషన్లో చేస్తాను. నేమ్ భాగ్యరాజు అని పెట్టుకున్నాను నేను. ఫస్ట్ నేమ్ అనేది అది ఇందులో ఉంది. స్ట్రింగ్ డేటా టైప్. ఏం డేటా టైప్ ఇది? స్ట్రింగ్. ఇక్కడ నేను హ్యాష్ పెట్టి తర్వాత రాస్తున్నది ప్రింట్ కాదు. దీన్ని ఏమంటారంటే కామెంటింగ్ అంటారు. దీని గురించి కూడా మీకు ఫ్రంట్ క్లాసెస్లో మీకు తెలుస్తుంది. కామెంటింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎప్పుడైనా సరే మనం లాంగ్ డేటాతో కానీ పెద్ద కోడింగ్ వెబ్సైట్స్తో కానీ అలాంటి ఎప్పుడైనా డెవలప్ చేస్తున్నప్పుడు ఏంటంటే
బెస్ట్ ప్రాక్టీస్ కింద కామెంటింగ్ చేస్తూ ఉంటారనమాట. తర్వాత వచ్చే డెవలపర్ ఏమంటారో తనకి అర్థమవుతదనమాట. తను ఇది ఇక్కడ ఇలా చేశాడన్నమాట అన్న దానికి హ్యాష్‌ట్యాగ్ యూజ్ చేస్తాం. దాన్నే కామెంటింగ్ అంటారు. సింగిల్ లైన్ కామెంటింగ్ అది. నెక్స్ట్ మనకి డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఓకే. ఇంటీజర్. ఎందుకు ఇంటీజర్ అది? ఎటువంటి డెసిమల్ పాయింట్స్ లేవు కాబట్టి దాన్ని ఇంటీజర్ అనమాట. నెక్స్ట్ సారీ బీటెక్ యొక్క సీజీపీఏ రాస్తున్నాను నేను 98.5. ఇదేంటిది? ఇదొక ఫ్లోట్ వాల్యూ. ఓకే. ఫ్లోట్ వాల్యూ ఎందుకని అన్నా నేను? ఇక్కడ ఫ్లోట్ ఎందుకయింది? ఇక్కడ డెసిమల్ వచ్చింది. 0.5 అనేది ఒక డెసిమల్. డెసిమల్ అంటే వచ్చిందంటే అది ఫ్లోట్ అనమాట. ఓకే. ఇదేంటిది? ఇది ఇంటీజర్. ఇది ఫ్లోట్. నెక్స్ట్ తను యాక్టివ్‌గా ఉన్నాడా లేదా? ట్రూ. ఓకే. మనం బేసికల్‌గా దేనికైనా సరే అసైన్ చేయొచ్చు ట్రూ అని చెప్పేసి. అదొక మనకి బూలియన్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేద్దాం మనం. ప్రింట్ నేమ్, ఏజ్, బీటెక్ ఈజ్ యాక్టివ్. అండ్ వాటి డేటా టైప్స్ కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్, కాపీ చేసుకుందాం, ఫస్ట్ మనం రాయలేం కదా. టైప్ ఆఫ్ నేమ్, టైప్ ఆఫ్ ఏజ్, టైప్ ఆఫ్ బీటెక్, టైప్ ఆఫ్ ఈజ్ యాక్టివ్. ఓకే. ఇక్కడ మనం ఏం చేసాం దాని గురించి మీకు క్లారిటీ ఉంది కదా. ఏంటి? ఒక్కొక్క డేటా టైప్ అనేది ఒక్కొక్క వేరియబుల్కి మనం అసైన్ చేసాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ స్ట్రింగ్ అనే ఒక డేటాని దానికి అసైన్ చేసినాం. అలాగే ఏజ్ అనే ఒక వేరియబుల్కి 25 అనే ఇంటీజర్ డేటా టైప్ అనేది దానికి అసైన్ చేసినాం. బీటెక్ అనే వేరియబుల్కి 98.5 అనే ఫ్లోట్ యొక్క డేటా టైప్ అనేది దానికి బీటెక్ అసైన్ చేసినాం. ఈజ్ యాక్టివ్ అనే దానికి ట్రూ అనే ఒక డేటాని ఈజ్ యాక్టివ్కి అసైన్ చేసినాం. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో నేమ్, ఏజ్, బీటెక్, ఈజ్ యాక్టివ్ వాటిని ప్రింట్ చేయమంటున్నాం. సెకండ్ లైన్లో ఏం అడుగుతున్నాం? వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి అనే దాని గురించి కూడా ప్రింట్ చేయమని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు కోడ్ రన్ చేద్దాం. భాగ్యరాజు 25, 98.5 ట్రూ. భాగ్యరాజు అనేది స్ట్రింగ్ ఇచ్చింది. 25 అనేది ఇంటీజర్ ఇచ్చింది. 98.5 ఫ్లోట్ ఇచ్చింది. ట్రూ అనేది ఒక బూలియన్, బూల్. దాని యొక్క షార్ట్ ఫామ్ అంటారు. స్ట్రింగ్కి ఎస్టీఆర్, ఇంటీజర్కి ఇంట్, బూలియన్కి బూల్, అండ్ క్లాస్కి అండ్ ఫ్లోట్కి ఫ్లోట్ అనేస్తుంది. ఓకే. ఇది మన డేటా టైప్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాడ్మాస్. బాడ్మాస్ రూల్ అంటే మనకి మ్యాక్సిమం చిన్నప్పుడు 5th క్లాస్ 4th క్లాస్ టైంలో మనం నేర్చుకుని ఉంటాం. ఇప్పుడు జనరేషన్లో అయితే 3rd క్లాస్ 2nd క్లాస్లో నేర్చుకుంటున్నారు. ఈ బాడ్మాస్ రూల్ ఎలా యూస్ చేస్తామంటే దీనికంటే ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ ఆర్డర్లో వెళ్తేనే మనకి ప్రాపర్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే మనకి ప్రాపర్ ఆన్సర్ రాదనమాట. అలాగే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ బాడ్మాస్కి ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫుల్ ఫామ్లోనే అది దాని రూల్ అనమాట. ఇప్పుడు BODMAS అంటే బి అంటే బ్రాకెట్స్ అనమాట. బ్రాకెట్స్లో ఏమని రాస్తామో ఫస్ట్ అందులో ఉండేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఆర్డర్స్ అంటే స్క్వేర్ రూట్స్ ఉంటాయి కదా. స్క్వేర్ రూట్స్ కానీ పవర్స్ కానీ ఉంటే అది దీని తర్వాత అవుతాయి అనమాట. దీని తర్వాత బ్రాకెట్లో ఉన్నాయి ఫస్ట్ అవుతాయి. దాని తర్వాత మనకి ఏమైనా స్క్వేర్ రూట్స్ కానీ పవర్స్ కానీ ఉంటే నెక్స్ట్ అవి క్యాలిక్యులేట్ అవుతాయి. దాని తర్వాత డివిజన్ క్యాలిక్యులేట్ అవుతాయి. దాని తర్వాత మల్టిప్లికేషన్ ఏమైనా ఉంటే అవి క్యాలిక్యులేట్ అవుతాయి. దాని తర్వాత ఎడిషన్ క్యాలిక్యులేట్ అవుతాయి. దాని తర్వాత సబ్ట్రాక్షన్ అనమాట. ఇలా ఒక రూల్ని ఫాలో అయ్యేదాన్ని బాడ్మాస్ రూల్ అనమాట. ఒక్కొక్కది ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క రూల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేద్దాం. యా, ఇప్పుడు ఏంటంటే 2 + 3 × 4. ఓకే. బ్రాకెట్స్లో మనకు 2 + 3 ఉంది. దాని ఆన్సర్ ఏంటి? 5. నెక్స్ట్
మల్టిప్లికేషన్. దాని తర్వాత పెద్దగా మనకి ఎక్స్‌ప్రెషన్స్ లేవు కాబట్టి దీని తర్వాత మిగిలింది ఇంటూ 4. 5 ఫోర్స్ ఎంత మనకి 20. అంటే ఇప్పుడు బేసికల్‌గా ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు బేసికల్‌గా ఇదే రూల్ అవుతది. ఇదే రూల్ ఫాలో అవుతదనమాట. మనకి పైథాన్ అని గాని, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవని మనకి ఈ బాడ్ మాస్ రూల్‌నే ఫాలో అవుతది. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవనివ్వండి, మనం ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు ఇదే మనకి ఫాలో అవుతదనమాట. మనకిప్పుడు చేసిందేంటంటే బ్రాకెట్స్ 2 + 3 ఇంటూ 4 ప్రింట్ ఏ రన్ 20. ఓకే. అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. యా ఇక్కడ ఏమంటున్నాడు, కొంచెం పెద్ద ఎక్స్ప్రెషన్ తీసుకున్నాడు. 2 + 5 + 2 రైట్. ఇక్కడ ఎంత తీసుకున్నారు, 5 + 2 ఇంటూ 3 - 1. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మన ఆర్డర్ ప్రకారం ఏంటి, బాడ్-మాస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్లో ఏం జరిగింది, ఒకటి స్టెప్ కింద రాసుకుందాం. 3 - 1 2. నెక్స్ట్ ఇది వదిలేసేయండి, ఇక్కడితో అయిపోయింది ఇది. నెక్స్ట్ మనకి రూల్ ప్రకారం ఏముంది, ఇక్కడ ప్రజెంట్ మనకి ఏం సైన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ ఉంది. బట్ మన రూల్ ప్రకారం ముందు ఏం జరగాలి, ఆర్డర్ డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ ఉంది కదా. 2 ప్లస్ 2 ఇంటూ 2 ఎంత మనకి ఆన్సర్, 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4. ఓకే. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మిగిలింది +5. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత రావాలి, 9 రావాలి. దీన్ని ఎలా చేస్తారంటే, అంటే బాడ్-మాస్ రూల్ యూస్ చేయకుండా మనం ఎలా చేస్తాం, 5 + 2 ఎంత 7, 3 - 1 2 అంటే 7 2 ఎంత రావాలి ఇప్పుడు 14. అంటే ఇది మనం ఎటువంటి బాడ్-మాస్ రూల్ యూస్ చేయకుండా చేస్తే మనకు ఆన్సర్ 14 వస్తుంది. లేదు బాడ్-మాస్ రూల్ యూస్ చేస్తే మనకి 9 వస్తుంది. అంటే యాక్చువల్గా మనం ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా సరే మనం బాడ్-మాస్ రూల్ యూస్ చేసి చేస్తాం. అంటే మన రియల్ వరల్డ్ సినారియోస్ అవ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వండి, ఏదైనా సరే మనం బాడ్-మాస్ రూలే యూస్ చేస్తాం అనమాట. సో అటువంటి ప్రకారంగా వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ యూస్ చేయాల్సింది బాడ్-మాస్ రూల్. ఆ రూల్ ప్రకారంగా వెళ్తే మనకి 9 వచ్చింది. చూద్దాం అసలు కరెక్టా కాదా అనే దాని గురించి మనం చూద్దాం. 5 + 2 ఇంటూ బ్రాకెట్ 3 - 1 9. ఓకే. ఎందుకు 9, ముందు బ్రాకెట్స్, బాడ్-మాస్ రూల్ ఫాలో అయ్యాం. ముందు బ్రాకెట్స్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత ఎడిషన్. ఓకే, అర్థమైంది కదా. ఇది మన టుడేస్ క్లాస్. ఈరోజు మనం ఏం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. ఇంకా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.